ఆరోగ్యానంద విపాసలాగా మీకు మా ఆయుర్వేద ప్రపంచం స్వాగతం పడుతుంది. అయితే ఇక్కడ ప్రతి మనిషి ఆరోగ్యం కోల్పోవడం కారణం ఏంటంటే ఆహార వ్యవహార విహార విధానాల వల్ల. ఈ ఆహార విధానంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. దాని కారణంగా రోగాల పాలవుతుంటారు. అయితే ఇలా రోగాల పాలైనప్పుడు చాలా మంది అలోపతి వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ వాళ్ళకు అరోగం అంటే పూర్తి స్థాయిలో. ఎందుకు అంటే వాళ్ళ శరీరం అసలు ఎక్కడి తయారైంది, తల్లి గర్భంలో రక్తంలో ఉన్నదనే చెడి పూర్తి అవయాలను అదరించిపోయింది. మానవులు దానికి భూమి మీద పడి ఎదిగి అవుతున్నారంటే కారణం ఏమిటి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లవానికి కావాల్సిన ముక్కు చెవులను రోజు కూర వండినట్టు కోసి కారం ఉప్పేసి కూర వండినట్టు ఏం పనిచేయదు. ఇక ఆమె ఏం పని చేసుకుంటేనే మంచి శిశువు పుడుతుంది. ఆ శిశువు కావాల్సిందల్లా రక్తం. ఆ రక్తం తల్లి నుంచి రావాలి, తల్లికి ఆహారం నుంచి రావాలి. అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్లనే మంచి రక్తం వచ్చి శిశువు మంచిగా పెరుగుతుంది, బయటికి వస్తుంది. అంటే శిశువుకు మొట్టమొదటి పూర్తి స్థాయి అవయవాలు కానీ ఆ శరీరంలో ప్రతి కణం ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తం అంటే చెట్లు, ఆహారం చెట్ల నుంచి. అలాగే చెట్ల నుంచి వచ్చినటువంటి మన శరీరంలో కావలసిన మార్పుని చెట్లతో కాకుండా ఇక్కడ వేరే దాంతో చేయడం ఫస్ట్. ఉదాహరణకు మోకాళ్ళకు వచ్చాయనుకోండి, అందులో కార్ట్లేజ్ అని అంటే 50 ప్రకారం స్టేషన్ ఉంటుంది. అది తరిగిపోవడం వల్ల మోకాళ్ళకు వస్తుంది. ఎలాగైతే ఫ్యాన్ ఉండే బేరింగ్లలో ఉండే తీసుకుపోయినప్పుడు బేరింగ్ ఎలా సౌండ్ చేస్తూ ఆగిపోతుందో, స్టక్ అయిపోతుందో, అలాగే కీళ్ళ మధ్య ఉండేటువంటి కార్ట్లేజ్ అనేటువంటి గుజరాతీ పదార్థం శ్రేష్ఠ అనేది లోపించిన కారణంగా మోకాళ్ళ కానీ కీళ్ళ వస్తుంటాయి. అయితే ఆ నొప్పి తగ్గాలంటే వాళ్ళకి కావాల్సింది కార్ట్లేజ్ కావాలి. ఆ కార్ట్లేజ్ ఎక్కడికి పుట్టింది? మొట్టమొదలు ఆహారం నుంచి పుట్టింది. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మీకు కార్ట్లేజ్ సమకూరినప్పుడు ఇంకా కొరకు ఆహారం తీసుకొని కార్ట్లేజ్ సమకూర్చుకోవాలి. అది ముఖ్యమైన విషయం. అలా కాకుండా అంటే చెట్లను వదిలేసి కెమికల్స్తో కార్ట్లేజ్ సమకూర్చుకోవడం సాధ్యపడదు. పిల్లల ద్వారా నొప్పి జరుగుతుంది కానీ ఇలా మొక్కల నుంచి మొదలుకుంటే చాలా రోగాలకి ఆయుర్వేదపరంగానే ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అయితే కొన్ని విపరీతమైన బాధలు జరిగినప్పుడు, కొన్ని అత్యవసరమైనటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు అలోపతి వైద్యం చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇన్ఫెక్షన్ వచ్చి బ్యాక్టీరియా రోగాలు కలిగించే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి రోగాన్ని పెంచుకుపోతుంటే అత్యవసరంగా అర్జెంటుగా ఆ రకంగా చంపడానికి యాంటీబయాటిక్స్ చాలా చక్కగా పనిచేస్తాయి. అయితే మన శరీరంలో రోగాల శక్తి ఉంటుంది, కానీ మేలుకొని వాడు చంపేలోపుగా రోగం పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ యాంటీబయాటిక్ గొర్రెలు ఉపయోగపడతాయి. కానీ పూర్తిస్తాయి తప్ప దానివల్ల కొన్ని రోగాలతో పాటు రోగం నిరోధించడంలో చనిపోయి ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతిని త్వరగా రోగాలు పాలవుతున్నాం. ఇమ్యూనిటీ వ్యవస్థ తగ్గిపోతుంది. మళ్ళా అందులో ఒకటే తీసుకైనా మనం పురోగతి చేసి రోగం తిరగబెడుతుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీల రోగం ఇస్తే తప్ప రోగం పూర్తిగా జరగదు. అయితే ఇక్కడ ఆయుర్వేదం ఏంటంటే సహసిద్ధమైనటువంటి రోగమైన శక్తిని వృద్ధి చేయడం ద్వారా రోగాన్ని ఎదుర్కొంటాం. అయితే ఇలా దగ్గర సమయ పరిస్థితుల్లో భాగంగా ఆలస్యం జరుగుతుంది కనుక రోగి బాగా తట్టుకోలేదు కనుక లోపలి వైద్యాన్ని ఆశ్రయించిన పూర్తి స్థాయి తగ్గడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది.
అలాగే ఇప్పుడు మొక్కలు వస్తున్నాయంటే కాల్షియం తగ్గిందని కాల్షియం పెరిగాడు, వర్క్ వచ్చింది ఎనీమియా ఉంది అంటే ఐరన్ తగ్గింది అని ఐరన్ గురించి రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఐరన్ కాల్షియం అనేది మొట్టమొదటి శరీరంలో వాటిని పెట్టి ఎవరు తయారు చేయలేదు, అవి శరీరంలో తయారైనవి. ఎలా అని తీసుకున్న ఫుడ్ ద్వారా. అయితే ఫుడ్ ద్వారా తయారు కావాల్సిన ఐరన్ కాల్షియం మనం ఫుడ్ ద్వారా ఐరన్ కాల్షియం తయారు చేయాలి తప్ప బయట నుంచి మనం ప్రత్యక్షంగా ఐరన్ కాల్షియం విటమిన్స్ ఇవ్వడం వల్ల, దానివల్ల ఐరన్ కాల్షియం పంపడం వల్ల అవి అబ్సర్వ్ కాక ఇండస్ట్రీస్ తయారవుతుంటాయి, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ఎలాగైతే ఆవు పాలు ఇవ్వడం లేదని మనం కల్టివేటర్ మానేసి పాలు ఇంజెక్షన్ చేస్తే ఆవు చచ్చిపోతుంది, లేదా పాలను తాగిపిస్తే ముఖ మీద వస్తుంది కానీ పాలు మాత్రం పాలు కావాలంటే మనం గడ్డే పెట్టాలి. అదే గడ్డి నుంచి మన ఇద్దరు అధికారులు ప్రపంచంలో రైతులతో పోయి ఏ ఫ్యాక్టరీ నుంచి కూడా పాలు తీయలేదు, కానీ అలాంటి గడ్డి నుంచి ఆవు పాలు ఇస్తుంది. ఇది సృష్టిలోని రహస్యం. అయితే పాలు గడ్డి తిన్నప్పుడు పాలు వస్తుంది అనేది వాస్తవం, పాలు రానప్పుడు గడ్డి పెట్టాలనేది వాస్తవం. అలాగే మనకు ఐరన్ కాల్షియం రావడానికి తినే పాకాలలో మార్పులు చేసి ఐరన్ కాల్షియం సబ్స్టిట్యూట్ చేయాలి తప్ప ఐరన్ కాల్షియం డైరెక్ట్ మనకు ఆవుకు పాలు ఇంజెక్షన్ చేసినట్టు తాగినట్టు ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు. అయితే అలాంటి ఐరన్ కాల్షియం మనకు ముందు ఆహారం తెచ్చింది కనుక అలాంటి ఆహారమే మనకి ఇవ్వాలి. అయితే మీరు మామూలుగా పాలకూర, పసుకూర, ఆకుకూర తిని కరివేపాకు తిని ఆహారం తింటూ ఉంటారు. వేపాకు తింటే అది మందు అంటారు. వేపాకు నూనె దాన్ని పౌడర్ చేసేస్తే ముందు డాక్టర్ అది కరివేపాకు అయినా వేపాకు అయినా చెట్టు ఆకు. అయితే కాకపోతే మీరు తినేటువంటి ఆహారం ఎప్పుడు ఒకే రకమైన ఆహారం, నిత్యమైన ఆహారం తీసుకుంటారు కనుక ఎప్పుడు ఒకే పంట చేస్తే ఎలాగైతే పంట పండుతుందో అలాగే జరగకపోవడం వల్ల కూడా అలాంటి లోపాలు ఏర్పడతాయి. అయితే మీకే ఎఫ్స్ అనేది పవర్ఫుల్ ఎఫ్స్ ఇస్తాను కనుక దానివల్ల మీకు కావాల్సినటువంటి అలాంటి విటమిన్స్ కానీ దుబ్బోతలు కానీ మార్పు చెంది మీ శరీరం స్వస్థపడుతుంది. అయితే ముఖ్యంగా ఆయుర్వేదంలో వాత, పిత్త, పైత్యం, వాతము, పైత్యం ఉద్దేశమైన 3 రకాల గుణాలు, 3 రకాల దోషాలు కారణమవుతుంటాయి. ఎందుకంటే మానవ శరీరం పంచభూతాత్మకం అనేది కన్ఫర్మేషన్. ఎందుకంటే మనం అన్నం తింటే పెరిగాం. అన్నం అనేది మనకు భూమి లేకుండా, గాలి లేకుండా, నీళ్ళు లేకుండా, అగ్ని లేకుండా, సూర్యకిరణం లేకుండా పంట పండడం లేదు. అవి అన్ని సమయాల మీదనే మనకు పంట పండుతుంది. మనం భూమిలో 10 నీళ్ళు వేస్తాము, 40 బస్తాలు నీళ్ళు వస్తాయి. అంటే 39 బస్తాల ఎక్సెస్ ద్రవ్యరాశి నుంచి వస్తుంది అని ఈ ప్రకృతిని ఈ పంచభూతాల నుండి. సో అవి తిరిగి మనం మనుషుల్లో వెళ్తున్నాం కనుక వాయు సంబంధంలో వాసం అనేది, అడిగినప్పుడు గిద్దం అనేది, దేశము దేశం అని 3 రకాల దోషాలను పరిగణించి ఏకదోషమా, సందోషమా, త్రిదోషమా ఆలోచించి ఆ నిర్మతం తగ్గించేటువంటి పదార్థాలను అలాంటి విలువలు అందించే పదార్థాలను అందించడం వల్ల ఒక వ్యక్తి కానీ ఆలస్యంగానైనా శాస్త్రం తగ్గించే అవకాశం ఆయుర్వేదంలో ఉంది. ఇంకా ఆయుర్వేదంలో చాలా విషయాలు ఉన్నాయి. మీకు మరొక మా షార్ట్ ఫిలిం ద్వారా మనం తెలియజేస్తాము, వీడియో క్లిప్పింగ్ ద్వారా. అంతవరకు సెలవు. మా అడ్రస్ ఆయుర్వేద ప్రపంచం, హౌస్ నెంబర్ 12 చెందాలి, ప్రాబ్లమ్ 6/5/1 సీతాపతి శ్రీనివాస నరసింహ దగ్గర, సికింద్రాబాద్. మా యొక్క బ్లాగ్ హెచ్టిటిపి కోలం అండ్ 2 ఐటమ్స్, తర్వాత ఆయుర్వేద ప్రపంచము అన్న చివరిగా 8 వస్తుంది .blogspot.com. ఓకే, నమస్తే, సెలవు.